ఆధునిక రామసేతు అట పాంబన్ రైలు బ్రిడ్జి. ఇంజనీరింగ్ అద్భుతం. పాంబన్ రైలు బ్రిడ్జి మండపం రామేశ్వరం మధ్య సరికొత్త వారధి. నేడు ప్రారంభించబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ. 2 కిలోమీటర్ల పొడవు, 535 కోట్ల ఖర్చు. తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జిగా ఖ్యాతి. శ్రీలంక టూర్లో ప్రధాని. చరిత్రాత్మక రక్షణ ఒప్పందం. మోదీకి మిత్ర విభూషణ అవార్డట. ఇదే ఆ పాంబన్ రైలు బ్రిడ్జ్. దానికి సంబంధించిన ఫోటో ఒక్కసారి మనం చూడొచ్చు. ఇవాళ దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓపెన్ చేయబోతున్నారట. దేశమంతా రాములోరి కళ్యాణానికి సిద్ధమైంది. ఇదే సమయంలో శ్రీరాముడు నడియాడిన పాంబన్ దీవి మరో అద్భుత ఆవిష్కరణకు వేదిక అవుతోంది. రావణ లంకకు వెళ్లేందుకు నాడు వానరసేన నిర్మించినట్టు విశ్వసించే రామసేతు మొదలయ్యేది ఇక్కడి నుంచి, పాంబన్ నుంచి అట. ఈ పాంబన్ దీవిని ప్రధాన భూభాగంతో అనుసంధానించేందుకు నేడు నిర్మించిన అధునాతన రైలు మార్గాన్ని శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేయబోతున్నారు. శ్రీలంక టూర్ ముగించుకొని ప్రధాని ఆదివారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో తమిళనాడులోని మండపం చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయన కొత్త రైలు బ్రిడ్జిని, కొత్త లిఫ్ట్ను, రామేశ్వరం తాంబరం రైలును వర్చువల్గా ప్రారంభిస్తారు. అనంతరం రామేశ్వరంలోని రామనాథ స్వామి వారి ఆలయానికి వెళ్తారు. శ్రీరామనవమి సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీలంకకు భారత్కు మధ్య ఉన్న పాక్ జలసంధిలో పాంబన్ దీవి ఉంటుంది. మన దేశం నుంచి కాస్త విసిరేసినట్లుగా ఉండే ఆ దీవిని దేశ ప్రధాన భూభాగంలోని రైల్ నెట్వర్క్తో అనుసంధానించేదే ఈ పాంబన్ రైలు వంతెన. సముద్రంపై నిర్మితమైన వర్టికల్ లిఫ్ట్ ఉన్న వంతెన ఇది. దేశంలో ఇలాంటి వంతెన నిర్మించడం ఇదే మొదటిసారి. మండపం ప్రాంతం నుంచి పాంబన్ దీవికి 2.07 కిలోమీటర్ల పొడవును నిర్మించిన ఈ వంతెనను రామసేతుకు వారధిగా అభివర్ణిస్తున్నారట. వీడియో ఉందా? సో ఇదే ఆ పాంబన్, ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. సముద్రంలో ఇగో ఈ రైల్ బ్రిడ్జ్ కట్టినారు. న్యూ పాంబన్ బ్రిడ్జ్. లెంత్ 2.08 కిలోమీటర్. సో హై స్పీడ్ ట్రైన్స్ కూడా దీని నుంచి ప్రయాణం చేయడానికి ఆ రకంగా నిర్మించారట. దాదాపుగా ఈ బ్రిడ్జ్ 535 కోట్లతో ఈ కొత్త బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఇవాళ ఓపెన్ చేయబోయేది. పాంబన్ పాత వంతెన దెబ్బతినడంతో దాని పక్కనే కొత్త వంతెన నిర్మాణానికి 2019 మార్చి 1వ తేదీన ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణాని కోసం మొదట 250 కోట్లు కేటాయించారు. కానీ వంతెన పూర్తయ్యే నాటికి ఆ ఖర్చు 535 కోట్లకు పెరిగింది. ఓడల రాకపోకల కోసం పాత వంతెన రెండుగా చీలిపోయింది. విడిపోయేదట రెండుగా. అయితే కొత్తగా నిర్మించిన రైల్వే వంతెన మార్గం అలా విడిపోకుండా మధ్యలో భాగం లిఫ్టుల ద్వారా నిలువుగా పైకి లేచేలాగా దాన్ని వర్టికల్ లిఫ్ట్ అంటున్నాం రూపొందించారు. మోటార్ల సహాయంతో రిమోట్ కంట్రోల్ ద్వారా లిఫ్ట్ని ఎత్తుతారట. 660 టన్నుల బరువైన 72.5 మీటర్ల వంతెన భాగాన్ని ఇప్పుడు కేవలం 5 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి స్థాయిలో పైకి లేపొచ్చట. ఈ వంతెన కింది నుంచి 22 మీటర్లు ఎత్తైన ఓడలు కూడా వెళ్ళగలవు. ఇందులో వర్టికల్ బ్రిడ్జ్ సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకొచ్చారట. మిగిలినవి దేశీయంగా సిద్ధం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన రైల్వే సీనియర్ ఇంజనీర్ నడుపూరు చక్రధర్ ఈ వంతెన నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించిందట. సో ఈ వర్టికల్ లిఫ్ట్లో ఏమేమి ఉన్నాయి, ఎట్లా నిర్మించారు అన్నది చెప్తాం. ఇది ఏం చేస్తారంటే ఇది పైకి లిఫ్ట్ అవుతుంది. వర్టికల్ లిఫ్ట్కు ఒక్క బోల్ట్ కూడా వాడకుండా వెల్డింగ్తో సిద్ధం చేశారు. వంతెనలో 99 దిమ్మెలు ఉన్నాయి. ఇవి పటిష్టంగా ఉండేలా సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకు 25 నుంచి 35 మీటర్ల లోతున పునాదులు వేసిరట. వంతెన నిర్మాణానికి మొత్తం
62,000 టన్నుల స్టీల్ వాడిరట, 3.38 లక్షల బస్తాల సిమెంట్ వాడిరట, 25,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడిరట. వర్టికల్ లిఫ్ట్ స్పాన్ను తీరం నుంచి 600 మీటర్ల దూరంలోని ప్రతిపాదిత చోటుకు తీసుకెళ్లేందుకు 5 నెలలు పట్టిందట. సముద్రపు అలలకు కొత్త వంతెన తుప్పుపట్టకుండా జింక్ అండ్ 200 మైక్రాన్ల అప్రోక్సి సీలెంట్, 125 మైక్రాన్ల పాలిసిలోక్సేన్తో కూడిన ట్రిపుల్ కోటింగ్తో పూతబూసిరట. ఇట్లా చాలా స్ట్రాంగ్గా దాని నిర్మాణం జరిగిందట, ఎలాంటి ఇబ్బంది రాకుండా. ఇవాళ దాన్ని ఓపెన్ చేయబోతున్నారు మోదీ.